హలో అండి, నమస్తే. నేను మీ చిన్నిని. ఊరెళ్ళి వచ్చామండి అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ అయితే ఇదిగోండి వడియాలు ఇచ్చింది. ఉసిరి పొడి అండి, ఇది తురిమి ఎండబెట్టించింది కారపొడి చేసుకోవడానికి. ఇది డ్రై సపోటా అండి, పండిన సపోటాలని ఇలా తొనలుగా చేసి ఎండబెట్టించింది. చాలా టేస్ట్ ఉంటాయి, డేట్స్ లాగాను. ఇవేమో కాల్చిన చిలకడ దుంపలు అండి, పొయ్యిలో పెట్టి కాల్చినవి. ఇవేమో చింతంకాయలు అండి, మా ఆయనకి ఇష్టం అండి, అందుకని అక్కడి నుంచి తీసుకొచ్చాను, ఇక్కడ దొరకవని. మా బాబు కోసం మరమరాలు. ఇవేమో పాల సపోటా పచ్చికాయలండి, అమ్మ వాళ్ళకి చెట్టు ఉంటే కోసుకొచ్చేసాను. ఇదేమో మినపసున్ని అండి, ఇదేమో మినపసున్ని వేయించి పిండి పట్టించేసి ఇచ్చింది అమ్మ. వేపాకు, పండు మిరపకాయ వేయించిన పచ్చడి అండి, ఇది పేస్ట్ చేసి ఇచ్చింది. గోంగూర పచ్చట్లు అలా చేసుకోవచ్చని. ఇదేమో చింతకాయ తొక్కండి, రుబ్బేసి ఇచ్చేసింది ఇలా. ఇదేమో పండు మిరపకాయ పచ్చడి. మినప్పప్పు అండి, పొట్టుపప్పు అక్కడి నుంచే తీసుకొచ్చుకున్నాను. చక్కెరకేళీలు తీసుకొచ్చానండి, అక్కడ టేస్ట్ బాగుంటాయి. ఇదేమో పప్పు చెక్క అండి, కారపూస, బెల్లం అక్కడది బాగుంటుందండి హైదరాబాద్లో, దానికి అందుకే ఊరు వెళ్ళినప్పుడల్లా బెల్లం అయితే తీసుకొచ్చేస్తాను. అవైతే కొబ్బరికాయలు, మామిడికాయలు అండి, పచ్చి మామిడికాయలు పండబెట్టుకుంటే బాగుంటుంది. అమ్మ వాళ్ళకి చెట్టు ఉందండి. ఇవండి అమ్మ వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నాయి. మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.